మీరు మాత్రం వినాయక చవితికి డాన్స్లు వేసుకుంటూ తిరగచ్చు, వినాయక చవితికి మా చెవులు పగలగొట్టచ్చు, హోలీకేమో మా మీద రంగులు చల్లొచ్చు, మీరు మాత్రం రోడ్ల మీదకి వచ్చి పల్లకీ సేవలు చేయొచ్చు, సుబ్బారాయుడు సిస్టమ్ చెప్పి మీరు తీర్థాలు పెట్టొచ్చు, మేము మాత్రం సువార్త ప్రకటించకూడదు. అంటే మీకు ఒక చట్టము మాకు ఒక చట్టమా? కాన్స్టిట్యూషన్ అంబేద్కర్ గారు అందరికి ఒకలాగా రాశాడా, లేకపోతే హిందువులకు ఒకలాగా, ముస్లిమ్స్కి ఒకలాగా, క్రిస్టియన్స్కి ఒకలాగా రాయలేదు కదా. ఏ ఒక్క హిందువు కానీ మా రామాయణాన్ని చదవమని, లేదంటే భగవద్గీతను చదవమని, లేదంటే మా సంస్కృతి సాంప్రదాయాలను తెలుసుకోమని ఇంటింటికి పోయి పాంప్లెంట్లు పంచి, లేదంటే ఉన్న గ్రంథాలను పంచి ఎవరు అట్లా మా హిందూ సంస్కృతంలో అయితే అట్లా ప్రచారం చేసుకోరు. బట్ పర్టికులర్గా పాస్టర్లే ఎందుకు, లేదంటే క్రైస్తవ సోదరులే ఎందుకు ప్రతి ఇంటికి పోయి పాంప్లెంట్లు పోస్తారు అని అంటే దేవుని గొప్పతనం చెప్తారు. ఎందుకు అట్లా? నేను మీతోనే మాట్లాడుతున్నా, యేసు ప్రభుత్వం. ఇప్పుడే నేను మీకు ఒక వీడియో చూపిస్తాను. ఏది ఫోన్లోనా? ఇస్కాన్ వారు ఏ రీతిగా వారు మత ప్రచారం చేస్తున్నారు అనేది, మత ప్రచారం చేస్తున్నారు అనేది నేను చూపిస్తాను. రీసెంట్ గా మా కాకినాడలో మీరు ఏం చూపిస్తారో కూడా నేను చెప్తున్నా. దాన్ని మత ప్రచారం అన్నారు. ఏమంటారా వాళ్ళు? వాళ్ళకు సంబంధించిన వార్షికోత్సవం జరుగుతుంటే నాయన మాది ఇది జరుగుతుంది రండి తెలుసుకోండి అని చెప్తారు. దాని మత ప్రచారం ఎట్లా అంటారు అంటున్నా. సో రోడ్డు మీద నుంచి మీరు ఒకటి ఇస్కాన్ చూపిస్తారు, మీలాంటి మీ 1000 ఇస్కాన్లు ఉన్నాయి నా దగ్గర, 1000 ఇస్కాన్లు ఉన్నాయి నా దగ్గర అంటున్నా మీ పాస్టర్లే. ఈ వ్యక్తి మా కృష్ణుని నమ్ముకో అని చెప్తున్నాడు. మరొక వ్యక్తి మరికొందరు రోడ్ల మీదకి వచ్చి హరే కృష్ణ అని చెప్పి వారు డాన్సులు వేస్తున్నారు. మీరు 2 చూపిస్తారేమో, మేము 2000 చూపిస్తామండి. హలో బాబు పాస్టర్ గారు. మరికొంతమంది రోడ్ల మీదకి వచ్చి వారు ఈ రీతిగా నాట్యం చేస్తూ వారు కృష్ణుని ప్రకటించుకుంటా ఉన్నారు. మరొక ఆయన భగవద్గీత పంచుతున్నాడు రోడ్డు మీద. అంటే భారతదేశం కేవలం మీ సొత్త, క్రిస్టియన్స్ సువార్త చేయకూడదా? కృష్ణాష్టమి ఊరేగింపు సందర్భంలో వీడియోలు తీసుకొచ్చి రోడ్ల మీద ఊరేగింపు చేస్తున్నారు. అట్లా కాదు, సపరేట్ గా కృష్ణుని బొమ్మ పెట్టుకొని మైకులు పెట్టుకొని పాంప్లెంట్లు ఎవడు వస్తలేడు. పాస్టర్లలో బైబిల్ నేను కాకినాడలో రోడ్ల మీద నించుని ఇస్కాన్ వారు భగవద్గీత వీటిని వారు పంచి పెడతా ఉన్నారు, భగవద్గీతను పంచి పెడుతున్నారు, అమ్ముతూ ఉన్నారు. ఇది మరి మత ప్రచారం కాదే? ఇది మత ప్రచారం. హిందువులు చేస్తున్నారు అని చెప్పి మీరు కూడా చేస్తున్నారు అన్నట్టు. హిందువులకి చేసుకునే హక్కు ఉంది, క్రిస్టియన్స్ కి చేసుకునే హక్కు ఉంది. మీకు ఎందుకు అంత భయం? ఎందుకు యేసుక్రీస్తుని చూడగానే వణికిపోతారు? ఎందుకు యేసుక్రీస్తు శిష్యులను చూడగానే, పాస్టర్లను చూడగానే ఎక్కడ లేని భయం ఎందుకు మీకు పుడుతుంది? ఎక్కడ లేని వణుకు ఎందుకు మీకు వస్తా ఉంది? ఎందుకు వణుకు పుడుతుంది అంటే, నీ అమ్మ వీళ్ళు పాస్టర్ల రూపంలో వచ్చి ఉన్న సామాన్లు ఏడ తీసుకుపోతారో, వీళ్ళు పాస్టర్ రూపంలో వచ్చి ఉన్న పైసలు ఏడ దనుకోపోతారని వాళ్ళు భయపడుతారు. అట్లా లేదంటే మీరేదో పులులు సింహాలు బాలయ్య టైప్ కాదు. కానీ లేదు, ఎవరైనా సువార్త ప్రకటిస్తుంటే లేనిపోయిన భయము. ఏ పాస్టర్ ఎవరి దగ్గర కూడా డబ్బులు డిమాండ్ చేసి తీసుకోడు. ధనం ఇవ్వాలి అని డిమాండ్ చెయ్యడు. ఎంతమంది చూపించాలి? చూపించండి. మీకు వచ్చిన దశంభాగంలో మొదటిది మాకు ఇవ్వకపోతే మీ మెడకాయ పోతుందని ఒకడు అంటాడు, మీ ఇంకో కాయ పోతుందని ఇంకోటి అంటాడు. దశంభాగం అంటే మీ ఒక నిమిషం, దశంభాగం అంటే దాని అర్థం ఏంటంటే ఫ్రిడ్జ్ లో ఉన్న కొత్తిమీర, సోరకాయ, బీరకాయ, అల్లం, వెల్లుల్లి అన్ని ఇవ్వాలని ఒకడు అంటాడు. ఇంకోటి మీకు దశంభాగం ఇవ్వకపోతే ఉన్నదంతా పోతుంది మీకు, అసలు మెయిన్ ట్రాన్స్ఫార్మర్ పని చేయదని ఒకడు అంటాడు. దశమ భాగం గురించి మనం లాస్ట్ ఇంటర్వ్యూలో డిస్కస్ చేసాం. మరలా చెప్తున్నాను, దశమ భాగం అనేది పాత నిబంధనలో ఉంది. అది ఖచ్చితంగా దేవునికి కానుక ఇవ్వాల్సిందే. దేవుని ఆలయం నడవాలంటే మీ కంఫర్ట్ జోన్ కోసం మీరు ఎన్ని నిబంధనలు రాసుకోవచ్చు. రాసినోనికి ఎందుకు రాస్తుండో వానికి తెలియదు, పాటించేటోళ్ళకి ఎందుకు పాటిస్తున్నావు మీకు తెలియదు. సో మీరు ఈ అరటిపండు ఎందుకు తినలేదు తెలుసా? మీరు అమ్మ తేజని బాగా ఫాలో అవుతారు, అరటిపండు తింటే పిల్లలు పుడతారని అన్నారు కదా. ఆ భయంతో మీకేమన్నా లేనిపోయిన పిల్లలు పుడతారని మీరు భయానికి తినలేదేమో అనిపిస్తుంది నాకు. ఓకే, ఇది వాస్తవానికి బైబిల్లో ఉన్న కాన్సెప్ట్ కాదు. నేను బ్రహ్మాండ పురము, స్కంద పురాణము, వాల్మీకి రామాయణము, శివపురాణము వీటి నుంచి నేను కోట్ చేసి ఒక మాట చెప్తాను. ఇందులో ఒక మీరు బైబిల్లో లేనిది మీరు మాట్లాడుతున్నారు. వినండి సార్ ఒక్క నిమిషం. సరే మీరు ఎంతసేపు పురాణాలు, భాగవతం, రామాయణం ఇది కాదు. బైబిల్లో అరటిపండు తింటే పిల్లలు పుడతారా ఉన్నదా? అమ్మ తేజ, నాన్న తేజ, నానమ్మ తేజ ఎవరో ఉంటారు కదా, ఆయన మాట్లాడుతాడు.
అరటిపండు తింటే పిల్లలు పుడతారా? ఒకవేళ మీరు అది తినండి, ఇప్పుడు రేపో ఎల్లుండో పుడతారేమో నేను చూస్తా. బైబిల్లో ఎక్కడ కూడా అరటిపండు తింటే పిల్లలు పుడతారనే కాన్సెప్ట్ లేదు. కానీ నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. నాకు టైం ఇవ్వండి. బ్రహ్మాండ పురాణము, స్కంద పురాణము, శివ పురాణము, వాల్మీకి రామాయణము, వీటన్నిటిలో కూడా రాయబడి ఉంది. వీటన్నిటిలో కూడా రాయబడి ఉంది. దశరథ అనే మహారాజు ఆయన యజ్ఞం చేస్తా ఉంటే పిల్లలు పుట్టడం కోసం పుత్ర కామేష్టి యజ్ఞ అని అంటారు. ఈ యొక్క యజ్ఞ చేయడానికి గల కారణం ఏంటి అని అంటే గనక ఆ యజ్ఞము ద్వారా ఇతడికి పిల్లలు పుడతారని దశరథ మహారాజు నమ్మి ఆయన ఒక పాయాసాన్ని తయారు చేపిస్తాడు. ఆ పాయాసం తన భార్యలకు తినిపిస్తూ ఉంటే వారు గర్భవతులు అవుతూ ఉంటారు. అయితే వాయుదేవుడు వచ్చి ఈ ప్రసాదంలో కొంచెం భాగము ఆయన పట్టుకుని తీసుకుని వెళ్ళి అంజనాదేవికి ఆయన అప్పగిస్తాడు. ఆమె తినిన తర్వాత ఆమె గర్భం వస్తుంది. ప్రసాదం తింటే గర్భం వస్తుంది అనేది బైబిల్లో ఉన్న కాన్సెప్ట్ కాదు. ప్రసాదం తింటే గర్భం వస్తుంది అనేది మీ యొక్క పురాణాల్లో ఉన్న కాన్సెప్ట్. ఈ బాబాలందరూ కూడా మీ దానిలో ఉన్న బాబాలందరూ కూడా ఇప్పుడు మా దాంట్లోకి రావడంలోనే సమస్య వచ్చింది. అమ్మతేజ పాస్టర్ కాదు, అమ్మతేజ పాస్టర్ కాదు, అతను ఒక బాబా. మీ హిందూ బాబా. మరలా చెప్తాను, 100 సార్లు చెప్తాను. మీ యొక్క హైందవ ధర్మంలో ఉండాల్సినటువంటి పూజారి లేదా బాబా మా క్రైస్తవ్యంలోకి వచ్చేసి ఇప్పుడు క్రైస్తవ్యాన్ని పాడు చేస్తున్నాడు. ప్రసాదం తింటే గర్భం వస్తుంది అనేది ఆంజనేయ స్వామి యొక్క జననంలో మనం చూస్తున్నాం. అమ్మతేజ పాస్టర్ కాదు, అమ్మతేజగా బైబిల్ రాదని నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, మీరు చూడండి. అమ్మతేజ మీరేదో పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకొని మీరు కొట్లాడుకుంటే కాదు, కానీ ఆయన ఆయన పాస్టర్ కాదా? రైట్. పొద్దున్న లేతే మేము రాజమండ్రి వస్తున్నా, ఆ మండ్రి ఈ మండ్రి వస్తున్నా, కాకినాడ వస్తున్నా అంటాడు కదా. ఆయన వాక్యాలు వినేటోళ్ళంతా నిజంగా గొర్రెలే ఎట్లా? బైబిల్ పట్టుకున్న వారు, స్వస్థతలు చేసిన వారు అందరూ కూడా పాస్టర్లు అయిపోరు. పాస్టర్ కావాలి అని అంటే గనక అతడికి బైబిల్ తెలిసి ఉండాలి. ఫస్ట్ బైబిల్ పట్టుకుంటే సరిపోదు, బైబిల్ మీద జ్ఞానం ఉండాలి. మీరు అమ్మతేజాన్ని కూర్చోబెట్టి ఇక్కడ 1-2 ప్రశ్నలు అడగండి, అతనికి బైబిల్ రాదని మీకే అర్థమైపోతుంది. ఉందా? నెంబర్ ఉందా? ఒకసారి ఉంటే ఇవ్వండి ఫోన్. ఆయన నెంబర్ నా దగ్గర లేదు. మీ దోస్తే కదా. నేను ఎప్పుడు కూడా అమ్మతేజాన్ని కలవలేదు, ఒక్కసారి కూడా అతన్ని చూడలేదు. డైరెక్ట్గా కలిసి ఉంటే కనుక డైరెక్ట్గానే అతనికి నేను చెప్పాల్సిన విషయాలు చెప్పేవాడిని. సో అదే నేను వీడియో రూపంలో చెప్పాను. ఒకవేళ మీ ఎదురుపడితే ఎప్పుడన్నా ఏం చెప్తారు? నువ్వు చేసేది దొంగ స్వస్థతలు అని చెప్తాను, నీకు బైబిల్ రాదు అని చెప్తాను. మొదట బైబిల్ చదివి అప్పుడు దేవుని యొక్క ఆలయానికి రా అని చెప్తాను. స్వస్థతలు లేవని నేను చెప్పట్లేదు. ఇప్పుడు నా లైన్కి వచ్చారు. నేనేమంటున్నా, బైబిల్ పట్టుకున్నాడు అందరు పాస్టర్లు కాదు, బైబిల్ పేరుతోని పైసలు దండుకుంటున్నారు. బైబిల్ పేరుతో దశం భాగం అని చెప్పి, ఇంకో భాగం అని చెప్పి, అట్లా ఇప్పుడు అరటి పండు ఇంకో పండు అని చెప్పి పైసలు దండుకుంటున్నారు. అందుకే పాస్టర్లు అందరూ దొంగ పాస్టర్లు అని చెప్తున్నా, అది మీరు యాక్సెప్ట్ చేసిర్రు. పంచెలు కట్టిన వాళ్ళు అందరూ పౌరుషం చేసేవారు కాదు, పంచెలు కట్టే వాళ్ళు పూజారులు కాదు, పంచెలు కట్టే వాళ్ళు దొంగలు ఉన్నారు. పంచెల గురించి కాదు, పంచెలు కట్టే వాళ్ళలో పంచెలు కట్టిన వాళ్ళలో మీకు పూజ చేస్తాం, మీ ఇంటి పేరు మీద యజ్ఞం చేస్తాం, మీకు మీ ఇంటి పేరు మీద మేము యజ్ఞం చేస్తాం, మేము పూజ చేస్తామని చెప్పి డబ్బులు కాజేసిన పూజారులు చాలా మంది ఉన్నారు. వారి గురించి మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? The discussion is not about panchas. The discussion is about Bible. Discussion is about. Let us discuss. నన్ను మాట్లాడని. Discussion is about religions. రిలీజియన్స్ మన భారతదేశంలో ఉన్నాం, రిలీజియన్స్ కోసం మాట్లాడదాం. బైబిల్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? బైబిల్ అనేది ఒక రిలీజియనే కదా. బైబిల్ అనేది రిలీజియన్ కాదు, ఇట్ ఇస్ ఎ రిలేషన్షిప్ విత్ గాడ్. ఎక్కడి నుంచి గాడ్? రిలేషన్షిప్ విత్ గాడ్ అంటే రిలేషన్షిప్, ఫ్రెండ్షిప్, ఇంకో షిప్లు అన్ని గాడ్ తోటే చేస్తారా? అన్ని దేవుడితోనే చేస్తాం. మనుషులతో చేయరా? మనుషులతో చేస్తాం. మనుషులతో చేసేది మనుషులతో ఉంటుంది, దేవునితో చేసేది దేవునితో ఉంటుంది. ఇక్కడ మీ స్థానంలో దాదాపు నేను ఒక 30 మంది పాస్టర్లను చేసిన ఇంటర్వ్యూ వినండి. 30 మందిలల్లా ఒక్కొక్క డిఫరెంట్ పర్సన్ ఒక 5గురు పేర్లతో వాడు దొంగ, వీడి దొంగ అని పోయి వాడు అంటాడు. ఇంకోటి వస్తాయి నిన్న వచ్చినోడు దొంగ అని ఈడు అంటాడు. ఇప్పుడు మీరున్నారు, ఎవడో దొంగ అంటున్నాడు, రేపు వచ్చినాక మీరు కూడా దొంగ అని ఆయన అంటాడు. ఆఫ్ కోర్స్ ఇప్పుడు మీకే క్లారిటీ లేదు. ఆ పిల్లోడు కనుక నర్సరీ పోయినప్పుడు 2 బుక్కులు మోసుకుపోయినట్టు ఆ సంఖ్యలో ఒక బుక్ మోసుకొని పోతారు. ఎటు పోతారు, ఏం చదువుతారు, ఏం చెప్తారో మీకు ఐడియా ఉండదు. ఒక సంస్కృతి సాంప్రదాయాలు ఉండవు. కేక్ ఎందుకు వస్తారు December 25th నాడు? మా విలువ ఉత్తగా పండుగ చేస్తున్నాం అని అంటారు. మీరు కేక్ ఒక శుభ సూచకంగా వస్తాం, కేక్ తీపిని. మీరు అమ్మతేజ అని దొంగ పాస్టర్ అనడం అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన నేను దొంగ పాస్టర్ అనడంలే, నేను దొంగ పాస్టర్ అనడంలే.
అతను దొంగ బాబా మా క్రైస్తవ్యంలోకి పాస్టర్గా వచ్చాడు, దయచేసి మీరు వెనక్కి తీసుకెళ్ళిపోండి అని చెప్తున్నాను నేను. అంటే ఇప్పుడు ఆయన పాస్టర్ కాదు, ఆయన పాస్టర్ నేను కాదు, పాస్టర్ అని చెప్పి సువార్త ఇస్తుండు కదా, మరి ఆయన ఆయన నమ్మి చాలా బాబా. మంది ఒక్క నిమిషం ఆయన బాబా. సరే, ఇప్పుడు నేను పాస్టర్ అని చెప్పి ఆయన వీడియోలు మీరు చూడండి, నేను పాస్టర్ అని చెప్పి చాలా మందిని లోపల ముంచుతున్నాడు, బయటికి తీస్తున్నాడు, లోపల ముంచుతున్నాడు, బయటికి తీస్తున్నాడు. ఇప్పుడు ఈ ముంచటోనికి నెత్తి లేదా, ముంచుకునేటోనికి నెత్తి లేదా, ఏందన్నట్టు? పౌరహిత్యం చేసేవారు కొంతమంది ఉంటారు. అరే బాయ్ సాబ్, మీరు అమ్మ తేజ గురించి మాట్లాడండి. పౌరహిత్యం చేసేవారు కొంతమంది ఉంటారు. నేను అడిగే ప్రశ్న కూడా మీరు ఓపికగా వినటంలే. నేను అడిగే ప్రశ్న ఏంటంటే, పౌరహిత్యం చేసేవారు ఉంటారు, చెప్పుకుంటా నేనే లేచిపోతాయి. పౌరహిత్యం చేసేవారు ఉంటారు. పౌరహిత్యం చేసేవారు అందరూ మంచివారే, అందరిని మేము నమ్ముతామని మీరు చెప్పగలరా? అలాగే క్రిస్టియన్ పాస్టర్స్లో కూడా అమ్మతేజ లాంటి వారు ఉంటారు. చెప్పను, బొచ్చడు చెప్తా. పౌరోహిత్యం చెప్పేటోళ్ళు అందరూ మంచోళ్ళే, ఎలాంటి ఆర్థిక స్వలాభం లేకుండా కేవలం దేవునికి సేవ చేసేటోళ్ళే. వాళ్ళు సేవ చేసినాక బాబు దశంభాగం సాయంత్రం ఇచ్చిపో 1000 రూపాయలు 100 రూపాయలు అని అనరాళ్ళు. పాస్టర్లు కూడా అందరూ దశంభాగం అడగరు, కొంతమంది తెలియక వారు దశంభాగం అడుగుతున్నారు. నూతన నిబంధన ప్రకారం దశంభాగం అడగకూడదు. మీ పాస్టర్లు మంచోళ్ళే, అమ్మ తేజ మంచోడే. అమ్మతేజ మంచోడని నేను చెప్పట్లేదుగా. అమ్మ తేజ మంచోడే, విపి రెడ్డి మంచోడే, కిరణ్ పాల్ మంచోడే, ఇంకో పాల్ మంచోడే, కేఏ పాల్ మంచోడే. పాలు మంచిదే, నీళ్లు మంచిదే, మేమే అవలగాలం, అంతే కదా ఇప్పుడు మీరు చెప్పేది. అవును, మీరు అలా అనుకుంటే అలా.